ఒకసారి మనం కళ్ళు మూసుకుని సరిగ్గా ఒక 2 లక్షల ఏళ్ల క్రితం నాటి కటిక చీకటి అడవిలో ఉన్నట్లు ఆలోచిద్దాం. ఎటు చూసినా క్రూర జంతువులు, ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి కదా. అవునవును. చాలా భయానకమైన వాతావరణమది. కరెక్ట్. అప్పట్లో మనిషిని రక్షించటానికి ఏ చట్టాలు లేవు, దారి చూపటానికి ఏ మత గ్రంథాలు లేవు. కనీసం అంటే ఈరోజు మనం అనుభవిస్తున్న ఏ సామాజిక వ్యవస్థ కూడా అప్పట్లో లేదు. నిజమే. మరి ఆ క్షణంలో మనిషిని బతికించిందేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? అదేగదా అసలు పాయింట్. ఆకాశం నుంచి ఏదో అదృశ్య శక్తి దిగువచ్చి రక్షించలేదు గదా. పక్కనున్న తోటి మనిషి చాచిన చెయ్యి, అదే మన మొట్టమొదటి రక్షణ కవచం. ఎగ్జాక్ట్లీ. ఆ చిన్న స్పర్శే మన మనుగడకు కారణం. అవును. సో కె శ్రీనివాసాచారి గారు రచించిన స్వేచ్ఛామానవుడు అనే అద్భుతమైన గీతం మీద ఈనాటి మన లోతైన విశ్లేషణ సరిగ్గా ఇక్కడ్నుంచే, అంటే ఆ చీకటి అడవి నుంచే మొదలవుతుంది. చాలా చక్కటి ఉపోద్ఘాతమిచ్చారు. ఆ చీకటి అడవిలో ఒకరికొకరు చేసుకున్న ఆ సహకారమే ఈరోజు మనం చూస్తున్న ఇంతటి ఆధునిక నాగరికతకు పునాది అని చెప్పొచ్చు. ఖచ్చితంగా. అంటే ఈ గీతం కేవలం కొన్ని అక్షరాల కూర్పు మాత్రమే కాదు, మానవుడు భౌతికంగా, మానసికంగా ఎలా పరిణామం చెందాడో చెప్పే ఒక అద్భుతమైన తాత్విక పత్రం అని మనం అర్థం చేసుకోవాలి. అవును. అయితే ఇక్కడే నాకొక చిన్న సందేహం వస్తోంది. సాధారణంగా మనమేమనుకుంటాం, మనిషికి నైతికత, జాలి, దయలాంటివి మతాల ద్వారా లేదా సామాజిక చట్టాల ద్వారా వచ్చాయని తరచుగా వింటుంటాం గదా. చాలామంది అలాగే నమ్ముతారు కదా. ఆ వ్యవస్థలు పుట్టకముందు మనిషి కేవలం ఒక అనాగరికుడు, క్రూరుడు అని అనుకుంటారు. కానీ ఈ గీతంలో మతాల కంటే ముందే ఉన్నది మానవవాద ధోరణి అని చాలా స్పష్టంగా, బలంగా చెప్పారు రచయిత. అవును, ఆ లైన్ చాలా పవర్ఫుల్. ఎలాంటి రూల్స్, భయాలు లేని ఆ కాలంలో అసలు ఈ మానవవాదం ఎలా సాధ్యమైందంటారు? ఆ సందేహం రావడం చాలా సహజం. కానీ మనం ఎవల్యూషన్ని, సైన్స్ని కాస్త లోతుగా గమనిస్తే గనక రచయిత వెలికితీసిన సత్యం అర్థమవుతుంది. ఆహా, సైన్స్ పరంగా చూస్తే అంటారా? అవునండి. పరిణామ మనస్తత్వశాస్త్రం అంటే ఎవల్యూషనరీ సైకాలజీ ఏం చెప్తుందంటే, మనిషికి సహకారం అనేది ఏదో ఒక గ్రంథం చదివితే రాలేదు. అది మన మనుగడకు అత్యవసరమైన ఒక సహజమైన మెకానిజం. ఓ, అంటే ఇన్బిల్ట్ అంటారు. ఉదాహరణకు, ఒక గుహలో ఉన్న సమూహాన్ని తీసుకుందాం. ఒక వ్యక్తికి వేటాడేటప్పుడు గాయమైతే అతన్ని వదిలేయకుండా మిగతా వాళ్లు తమ ఆహారాన్ని పంచుకునేవారు. ఎందుకంటే రేపు తమకు ఆ పరిస్థితి వస్తే ఇంకొకరు ఆదుకుంటారనే ఒక నమ్మకం. గివ్ అండ్ టేక్ లాగా. అవును. దీన్నే సైన్స్లో రెసిప్రోకల్ ఆల్ట్రూయిజం అంటారు. అంటే పరస్పర ప్రయోజనం కోసం ఒకరికొకరు సాయం చేసుకోవడం. అంటే సానుభూతి అనేది ఎవరినుంచో నేర్చుకున్నది కాదు, మన జన్యువుల్లోనే ముద్రించబడిన ఒక లక్షణమంటారా? అది దానంతట అదే పుట్టుకొచ్చిందా? 100% మన మెదడులో మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి. ఎదుటివాడు ఏడుస్తుంటే మనకు తెలియకుండానే కళ్ళు చెమర్చడానికి కారణమదే. ఓ, అలా అన్మాట. ఆనాటి మనిషి తోటి మనిషి కోసం నిలబడ్డాడు. మతాలు, సిద్ధాంతాలు రాకముందే కేవలం ప్రాణరక్షణ కోసం ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడిచిన ఆ మార్గమే రచయిత చెబుతున్న ఆ మానవవాద ధోరణి. చాలా అద్భుతంగా చెప్పారు. అందుకే ఆ సుదీర్ఘమైన నడకను మనిషి కథే నిజం అని ఆయన ఖచ్చితంగా చెప్పారు కదా. అవును. ఇక్కడ దైవం లేదా ఇంకేదో శక్తి కంటే మనిషి తనను తాను కాపాడుకున్న తీరే అసలైన చరిత్ర. అంటే వ్యవస్థలు మనిషికి నైతికతను నేర్పించలేదు, మనిషిలో సహజంగా ఉన్న ఆ నైతికతే తర్వాత కాలంలో వ్యవస్థలుగా రూపాంతరం చెందిందన్నమాట. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్గా క్యాచ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ మనుగడ సాగించే పరిణామ క్రమంలో ఇంకో ముఖ్యమైన ఘట్టం కూడా ఉంది. ఈ గీతంలో రాయి మీద రాసిన అక్షరాల్లో వెలిగింది విజ్ఞానం అనంటారు. అవును, అది చాలా కీలకమైన మలుపు. అసలు ఆ అక్షరాలు రాయడం ఎందుకు అంత కీలకమైంది? ఎందుకంటే మనిషి అంతకుముందు తానొక్కడే నేర్చుకున్నాడు. తన అనుభవాలను తనతోనే, అంటే తన మరణంతోనే తీసుకువెళ్ళిపోయాడు. కాని రాయి మీద చెక్కడం ద్వారా ఆ సమాచారాన్ని భౌతికంగా నిక్షిప్తం చేయడం మొదలుపెట్టాడు. ఆహా, అంటే ఆ కటిక చీకటి అడవి ప్రయాణంలో ఎటు వెళ్లాలో తెలియని అయోమయంలో ఒక తరం తన తర్వాతి తరానికిచ్చిన మొట్టమొదటి దారి చూపే పటం లాంటిదా ఇది? ఒక మ్యాప్ లాగా అనుకోవచ్చా? చాలా అద్భుతమైన పోలికేది. ఖచ్చితంగా ఒక మ్యాప్ లాంటిదే. అంటే నేను ఇటు వెళ్లాను, ఇక్కడ ప్రమాదముంది, ఇక్కడ నీళ్లున్నాయి అని ఒక మనిషి రాయిమీద చెక్కిన ఆ చిన్న గుర్తులు
తర్వాతి తరాల మనుగడను సులభతరం చేశాయి అని అర్థం చేసుకోవచ్చా? అవునండి. ఆ మ్యాప్ లేకపోతే ప్రతి తరం మళ్లీ మొదటి నుంచే ఆ చీకటి ప్రయాణాన్ని మొదలుపెట్టాల్సొచ్చేది. ఏ కొత్త ఆవిష్కరణ సాధ్యపడేది కాదు. నిజమే. ఆ అక్షరాలు కేవలం భావవ్యక్తీకరణ కాదు కదా? కాదు. అవి అనుభవాల బదిలీ. ఒక తరం చేసిన తప్పులను, నేర్చుకున్న పాఠాలను భవిష్యత్తు తరాలకు అందించిన విజ్ఞానపు నిధులు అవి. మనిషి జంతువు స్థాయి నుంచి మేధావి స్థాయికి ఎదగడానికి ఆ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కారణం. హ్మ్. మనిషి అజ్ఞానమనే చీకటి నుంచి బయటపడటానికి వెలిగించిన తొలి దీపం అదే అన్నమాట. కరెక్ట్. సరే, భౌతికంగా మనం మనుగడ సాగించడం నేర్చుకున్నాం. ఒకరికొకరు సాయం చేసుకున్నాం, అక్షరాలు రాసుకున్నాం. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అవును. కానీ అక్కడితో మనిషి ప్రయాణం ఆగిపోలేదు గదా. భౌతిక అవసరాలు తీరిన తర్వాత మనిషి ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు బయటి క్రూర జంతువులు కాదు, మరేంటంటారు? తన సొంత ఆలోచనలే. ఇంకా చెప్పాలంటే తోటి మనుషులు సృష్టించిన వ్యవస్థలే. నా దృష్టిలో ఈ గీతంలో అత్యంత శక్తివంతమైన, అలాగే కాస్త కలవరపెట్టే వాక్యం ఒకటుంది. ఏంటది? ప్రశ్నించే హక్కే శ్వాస, ఆలోచనలే నా ధైర్యము అని రాశారు. ఇక్కడ ప్రశ్నించే హక్కును ఏకంగా శ్వాసతో పోల్చడం దేనికి? శ్వాస ఆగిపోతే ప్రాణం పోతుంది, మరి ప్రశ్నించడం ఆగిపోతే ఏమవుతుంది? క్వశ్చన్ ఇది. చారిత్రకంగా చూస్తే ప్రశ్నించిన వాళ్లనే కదా సమాజం ఎక్కువగా శిక్షించింది. ఇక్కడే మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. భౌతిక ప్రాణానికి శ్వాస ఎలాగో, మానసిక ప్రాణానికి అంటే మన ఐడెంటిటీకి ప్రశ్న అనేది శ్వాస లాంటిది. ఆహా. అవును, మీరు చెప్పినట్లు ప్రశ్నించిన వాళ్లను సమాజం ఎప్పుడూ శిక్షించింది, భయపెట్టింది. వేలాది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నవాళ్లు, వాళ్ళు రాజులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, తమ స్థానాన్ని కాపాడుకోవడానికి కొన్ని మూఢనమ్మకాలు సృష్టించారు. సమాజాన్ని కండిషన్ చేశారు అంటారు. అవును, వాటిని గుడ్డిగా పాటించేనా కండిషన్ చేశారు. ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఇదెందుకు ఇలానే చెయ్యాలి అని ప్రశ్నిస్తే అది వాళ్ల పునాదులను కదిలిస్తుంది. కరెక్ట్. అందుకే వాళ్ళకి ప్రశ్న అంటే అంత భయం. ఎగ్జాక్ట్లీ. అందుకే ప్రశ్నించడాన్ని పాపంగా, నేరంగా చిత్రించారు. ఆ భయం వల్లే మనుషులు భౌతికంగా స్వేచ్ఛగా ఉన్నా మానసికంగా బానిసలుగా మారిపోయారు. ఓ, అంటే మనం భౌతికంగా స్వతంత్ర దేశంలో ఉన్నామనుకున్నా ఎవరైనా చెప్పింది ఏమాత్రం విశ్లేషించకుండా అంగీకరిస్తున్నామంటే మన ఆలోచనలు ఇంకా బానిసత్వంలోనే ఉన్నాయన్నమాట. 100% ఒక కనబడని అదృశ్య జైలులో మనల్ని మనం బంధించుకున్నాం. భౌతిక స్వేచ్ఛ ఉన్నా మానసిక బానిసత్వం మనిషిని ఇంకా కృంగుతీస్తూనే ఉంది కదా. సరిగ్గా అదే. ఆ అదృశ్య జైలు గోడలను బద్దలు కొట్టడానికి తత్వవేత్తలు ఆయుధంగా వాడుకున్నది ఈ ప్రశ్ననే. వావ్, తత్వవేత్తలు అప్పుడే ఆ పని చేశారా? అవును, గీతంలో చెప్పినట్లుగా తత్వవేత్తల ఆలోచనలు మనసుల్ని మేల్కొల్పగా బానిసలను కాదు స్వతంత్రులను ప్రపంచానికి చూపించాయి అంటే అర్థమదే. సాక్రటీస్ నుంచి బుద్ధుడు వరకు వాళ్లు కొత్తగా ఏవో మాయలు మంత్రాలు కనిపెట్టలేదు. మరి ఏం చేశారు? కేవలం అప్పటివరకు ఉన్న నమ్మకాలను ఎందుకు అని ప్రశ్నించారు. సమాజం కళ్లకు కట్టిన అజ్ఞానపు గంతలను తీసేశారు. సత్యాన్వేషణ మొదలుపెట్టారు. అంటే ప్రశ్నించడమనేది నేరం కాదు, అది మనిషి ప్రాథమిక హక్కు అని నిరూపించారన్నమాట. చించకుండా చేయడానికి ప్రయత్నిస్తుందని అర్థమవుతోంది. ఖచ్చితంగా. భయం అనేది వాళ్లు వాడే ప్రధాన ఆయుధం. ఆ భయాన్ని దాటి వెలుగు చూడాలనే కదా రచయిత ఉద్దేశం. భయాన్ని వదిలేస్తేనే మన ఆలోచనే మనకు బలమవుతుందని ఆయన చెబుతున్నారు. అవును, భయపడుతూ బతికేవాడు ఎన్నటికీ స్వేచ్ఛామానవుడు కాలేడు. స్వేచ్ఛ అంటే కేవలం సంకెళ్ళు లేకుండా వీధుల్లో తిరగడం కాదు కదా. మరి ఇంకేంటి? మనసు మీద ఎలాంటి ఆంక్షలు లేకపోవడం. ఏది తప్పో, ఏది ఒప్పో తనకు తానుగా తర్కించుకుని స్వంతంగా నిర్ణయించుకోగలగడం. అందుకే నీ స్వేచ్ఛే నీ గౌరవమని ఈ రచన చాలా లోతుగా చెబుతోంది. చాలా కరెక్ట్. మన ఆలోచనలపై మనకు నియంత్రణ లేనప్పుడు, వేరొకరు చెప్పినదానే ఆధారంగా మన జీవితం నడుస్తున్నప్పుడు మనం ఆత్మగౌరవాన్ని కోల్పోతాం. అవునవును. దేనినైనా ఎందుకు అంగీకరిస్తున్నాం, ఎందుకు ఆచరిస్తున్నాం అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడే ఆ అజ్ఞానపు సంకెళ్ళు తెగుతాయి. నిజమే. తార్కికంగా విశ్లేషించగలగడమే నిజమైన స్వేచ్ఛ. మనం ఎన్నో ఏళ్లుగా గుడ్డిగా నమ్ముతున్న విషయాలను ఒక్కసారి మనమే ప్రశ్నించుకుంటే అందులో ఎన్ని తప్పులున్నాయో, ఎంత అణిచివేత దాగిందో అర్థమవుతుంది. ఖచ్చితంగా. సరే, ఇలా ప్రశ్నల ద్వారా మానసిక స్వేచ్ఛను సాధించాక మనిషి తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఎలా చూస్తాడు అనే దగ్గరకు వద్దాం. చెప్పండి. గీతంలో
కులం కాదు, మతం కాదు, మనిషే అసలు గుర్తు అనే ఒక సూటి వాక్యముంది. ఈరోజు సమాజంలో ఉన్న విభజనల గురించి ఆలోచిస్తే ఇది చాలా సూటిగా తగిలే బాణం లాంటిది కదా. అవునండి. ఇన్నాళ్ల పరిణామ క్రమంలో మనిషి సాంకేతికంగా ఎంతో సాధించాడు కాని తన తోటి మనిషిని మనిషిగా చూడటం మాత్రం మర్చిపోయాడు. నిజమే. ఇక్కడే రచయిత అందరం ఒకే కథలో వేరువేరు పేజీలమనే మాటను వాడారు. కులాలు, మతాల పేరుతో మనం గీసుకున్న కృత్రిమ రేఖలను చెరిపేయడానికి వాడిన అద్భుతమైన భావన ఇది. హ్మ్. ఆ ఒకే కథలో పేజీలు అనే భావనను నేనిలా అర్థం చేసుకున్నాను. భూమి అనే ఒక విశాలమైన పుస్తకాన్ని ఊహించుకుందాం. ఆహా. అందులో కోట్లాది పేజీలు అంటే మనుషులున్నారు. ఒక పేజీలో చీకటి గురించి రాసుండొచ్చు, మరో పేజీలో వెలుగు గురించుండొచ్చు. ప్రతి పేజీ దేనికదే విభిన్నంగా, ప్రత్యేకంగా కనిపిస్తుంది కదా. అవును, చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాని ఆ పేజీలన్నీ కలిస్తేనే ఒక సంపూర్ణమైన అర్థవంతమైన కథ తయారవుతుంది. ఏ ఒక్క పేజీని చింపేసినా ఆ కథకు అర్థం లేకుండా పోతోంది కదా. మనం కూడా భూమి అనే ఈ ఒకే కథలో పుట్టాం. కరెక్ట్. కాని మనమేం చేస్తున్నాం? మా పేజీ గొప్పది, మీ పేజీ తక్కువది అని పేజీల మధ్య గోడలు కడుతున్నాం. ఒకే పుస్తకంలో ఉన్న పేజీల మధ్య అడ్డుగోడలు ఉంటే ఆ కథను ఏ చదువరైనా పూర్తిగా చదవగలడా? అసలా కథ ఎక్కడికి వెళ్తుందో అర్థం చేసుకోగలడా? చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు. ఆ కృత్రిమ గోడలు మనం సృష్టించుకున్నవే. జీవశాస్త్రపరంగా చూసినా ప్రకృతి మనందరికీ ఒకే రకమైన రక్తాన్ని, ఒకే రకమైన జీవక్రియలని ఇచ్చింది. ఖచ్చితంగా. కాని సమాజం పెరిగే కొద్దీ వనరుల మీద నియంత్రణ సాధించడానికి ఒకరిపై మరొకరు ఆధిపత్యం చలాయాలనే ఉద్దేశంతో ఈ విభజనలు గీసుకున్నాం. అంటే ఆర్థిక, సామాజిక వనరులను మన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఈ కులం, మతం, ప్రాంతం అనే లేబుల్స్ను వాడుకున్నామంటారు. అవును. ఈ విభజనల వెనుక ఉన్నది కేవలం అధికారదాహం, అభద్రతాభావం. ఈ విద్వేషాల మధ్య మనిషి తన అసలు మూలాలను మర్చిపోయాడు. మనం మనుషులం అనే అతిపెద్ద గుర్తింపును ఈ చిన్న చిన్న స్వార్థపూరిత ఐడెంటిటీల కింద పాతరేస్తున్నాం. అంటే మన మధ్య ఉన్న ఈ వైవిధ్యమనేది మన కథను మరింత అందంగా మార్చడానికి ప్రకృతిచ్చిన ఒక వరం. దాన్ని మనం విడదీసుకోవడానికి వాడుకోవడం మూర్ఖత్వం. 100% కరెక్ట్. మనం కులం, మతం అని గొడవ పడుతున్నప్పుడు రచయిత ప్రతి గుండెలో ఒక వెలుగు, అదే మానవత్వం అన్నారు. అంటే ఆ వెలుగు ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని కదా ఆయన ఉద్దేశం. అవునండి. ఆ వెలుగు అత్యంత సహజమైనది. పుట్టిన ప్రతి బిడ్డలో ఆ వెలుగు ఉంటుంది. కానీ సమాజం క్రమంగా ఆ బిడ్డ మెదడులో కులం, మతం, పగ అనే చెత్తను నింపి ఆ వెలుగును ఆర్పేస్తుంది. మనం శాంతి కోసమో, దైవత్వం కోసమో గుడులు, గోపురాలు వెతుకుతాం. కానీ అదంతా ఆ గుండెలోని వెలుగులోనే, అంటే నిస్వార్థమైన మానవత్వంలోనే ఉంది. చాలా లోతైన మాటిది. గీతంలో లక్ష్యం ఒక్కటే, మానవత్వం నిలబెట్టడం అని రచయిత అంత బలంగా చెప్పడానికి కారణం ఇదే. మనం చంద్రుడిమీద అడుగు పెట్టొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అద్భుతాలు చేయొచ్చు. కాని పక్కనున్న మనిషి ఆకలిని, బాధను అర్థం చేసుకోలేని ఆ విజ్ఞానం ఎందుకు పనికిరాదు? ఎంత కఠినమైన నిజం. అందుకే ఈ గీతానికి ముగింపుగా మానవుడే నా మార్గం, మానవత్వమే నా ధర్మం అనే ఒక కొత్త జీవన వేదాంతాన్ని రచయిత మన ముందుంచారు. నా మార్గం ఫలానా సిద్ధాంతమనో, ఫలానా ఆచారమనో ఆయన చెప్పలేదు కదా. అవును, మానవత్వాన్ని మించిన ధర్మం ఈ సృష్టిలో లేదని తేల్చి చెప్పారు. ఇది వింటుంటే ఈనాటి ఈ లోతైన చర్చ మనకు తెలియకుండానే ఒక మేల్కొల్పులాగా అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఈ రచన కేవలం చదివి వదిలేయాల్సిన పాట కాదు, ఇదొక అంతర్గత ప్రయాణం చేయిస్తోంది. భౌతిక మనుగడ కోసం తోటి మనిషితో చేయి కలిపిన ఆదిమానవుడి దగ్గర్నుంచి సమాజం వేసిన అజ్ఞానపు సంకెళ్లను ప్రశ్నించిన తత్వవేత్తల వరకు ఈ ప్రయాణమంతా మనదే. వావ్! భయాన్ని పారద్రోలి స్వతంత్రంగా ఆలోచించడం, కుల మతాలకు అతీతంగా తోటి మనిషిని ప్రేమించడం, ఈ 2 లక్షణాలే ఒక మనిషిని నిజమైన స్వేచ్ఛామానవుడిగా తీర్చిదిద్దుతాయి అని ఇది స్పష్టం చేస్తుంది. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎక్కడో ఆ కటిక చీకటి అడవిలో ఒకరికొకరు తోడుగా నిలబడటంతో మొదలైన మన కథ రాళ్లమీద విజ్ఞానపు అక్షరాలు చెక్కే స్థాయికి ఎదిగింది కదా. అవును. ఆ తర్వాత స్వార్థంతో, అజ్ఞానంతో మనం కట్టుకున్న బానిసత్వపు సంకెళ్లను ప్రశ్నించడమనే ఆయుధంతో బద్దలుగొట్టుకున్నాం. చివరగా మనమంతా ఒకే కథలో వేరువేరు పేజీలమని, మానవత్వమే మన అంతిమ గమ్యమని ఈ గీతం మనకు స్పష్టం చేసింది. ఆ తార్కిక దృక్పథం, స్వతంత్ర ఆలోచన, తోటి మనిషి పట్ల కరుణ, ఇవే ఈ గీతపు ఆత్మ.
అవే మన ఉనికికి అర్థాన్నిచ్చే నిజమైన విలువలు. అయితే ఈ అద్భుతమైన ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు గదా! ఈ విశ్లేషణను ముగించే ముందు ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన, కాస్త కలవరపెట్టే విషయమేమిటంటే, చెప్పండి. ఈ గీతం చివర్లో రచయిత ఒక మాటన్నారు. ప్రశ్నించే ప్రతి అడుగులో భవిష్యత్తే మన సొంతమని. అంటే మనం దేన్నైనా ప్రశ్నిస్తూ, విశ్లేషిస్తూ ఉంటేనే భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది. కాని ఒక్కసారి కళ్ళు తెరిచి మన చుట్టూ ఇప్పుడు జరుగుతున్నది గమనిద్దాం. మనం ఈ రోజుల్లో నిజంగా ప్రశ్నిస్తున్నామా? చాలా మంచి పాయింట్ లేవనెత్తారు. మన మొబైల్ ఫోన్లలో, వార్తా ఛానళ్లలో, సోషల్ మీడియా అల్గారిథమ్స్ మనకేం చూపిస్తే దాన్ని గుడ్డిగా నమ్మేస్తున్నాం కదా! ఎవరైనా ఏదైనా ఒక సిద్ధాంతాన్ని లేదా విద్వేషాన్ని మన మెదడులోకి జొప్పిస్తుంటే కనీసం ఇది ఎందుకు నమ్మాలి నడిగే అలవాటును మనం పూర్తిగా మర్చిపోయాం. అవును, అంతా అంగీకరించడమే నిజమైన జీవితమని భ్రమిస్తున్నారందరూ. కరెక్ట్. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఆధునిక డిజిటల్ యుగంలో మనం మళ్లీ ఒక కొత్త రకమైన మానసిక బానిసత్వంలోకి నెట్టబడుతున్నాం. నిజమే. ముందేమో రాజులు, మతాలు భయపెట్టి నియంత్రించేవి. ఇప్పుడేమో మనకు తెలియకుండానే మన ఆలోచనలను కార్పొరేట్ అల్గారిథమ్స్, టెక్నాలజీలు నియంత్రిస్తున్నాయి. మన స్వేచ్ఛ హరించబడుతున్నా మనకు తెలియనంత మత్తులో ఉన్నాం. అక్కడే అసలు చిక్కుంది. మనం అడుగడుగునా ప్రశ్నిస్తేనే భవిష్యత్తు మన సొంతమవుతుందని వేలాది ఏళ్ల చరిత్ర చెబుతుంటే మనం మాత్రం వాట్సాప్లో వచ్చిన ప్రతి మెసేజ్ను గుడ్డిగా నమ్మేస్తున్నాం. ఖచ్చితంగా. మరి ఎలాంటి ప్రశ్నలు లేని ఇలాంటి స్థితిలో ఆ అద్భుతమైన భవిష్యత్తు మన చేజారిపోయి ఇంకెవరి సొంతం అవుతోందే? మన మనసులను శాసించే ఆ అదృశ్య శక్తుల సొంతమవుతోందా? ఆలోచించాల్సిన విషయమే. ఇందాక మనం ప్రారంభంలో ఆ చీకటి అడవిలో దారి చూపిన రాతి అక్షరాల మ్యాప్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇలా ప్రశ్నించడం మానేస్తే మన పూర్వీకులు ఎంతో కష్టపడి మనకందించిన ఆ విజ్ఞానపు మ్యాప్ను మన చేతులతో మనమే చింపేసుకున్నట్టు కాదా? అవును, ఆ చీకటిలోకి మళ్లీ వెనక్కి వెళ్తున్నట్టే. గుడ్డిగా నమ్మే ఆ అజ్ఞానపు కాలంలోకి స్వచ్ఛందంగా వెనక్కి నడుస్తున్నట్టు కాదా? మనం పోరాడి సాధించుకున్న ఆ ఆలోచన స్వేచ్ఛను మనమే వదులుకుంటున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరికి వారే స్వయంగా వెతుక్కోవాలి. ఈ బలమైన ఆలోచనతోనే ఈనాటి లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిస్తున్నాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.